రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే విషయంలో అంగవైకల్యంతో కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని అందిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ప్రణాళిక చేపట్టినందుకు పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో ప్రతి నిమిషము ఒక రోడ్డు ప్రమాదము, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణాన్ని కోల్పోవడము, ఈ దేశ జీడిపిలో 3% ప్రమాదాల వల్ల నష్టం జరుగుతున్నది. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనతో సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా మారుతున్నది. వీటన్నిటిని నివారించడానికి నియంత్రించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జీవన శైలిలో కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖను ప్రక్షాళన చేసుకుంటూ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసి మనం ఎదుర్కొంటున్న సవాళ్లను సమాజానికి అందించాల్సిన సేవల గురించి ఈరోజు నిత్యం మనం చర్చించుకొని నూతన ప్రణాళికలు రచించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు సమాజంలో ప్రధానంగా సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఫిజికల్ క్రైమ్, రేప్ అండ్ మర్డర్ ఒక మేజర్ క్రైమ్ లాగా ఉండేది. కానీ ఈనాడు ఫిజికల్ క్రైమ్తో పాటు సైబర్ క్రైమ్ పోటీపడి మన ఇంట్లో మన మొబైల్లో డైరెక్ట్గా మన ఇంట్లోకి చేరి ఎక్కడో ఉండి పక్క రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉండి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఈరోజు సైబర్ క్రైమ్కు నేరగాళ్లు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎవరు అని గుర్తించే లోపల ఖజానా ఖాళీ చేయడమే కాకుండా మన ఖాతాలు కూడా మొత్తం మాయమైపోతున్నది సొమ్ము. రకరకాల నేరాలు సైబర్ క్రైమ్లో ఈరోజు జరుగుతున్నాయి. అందుకే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సైబర్ క్రైమ్ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి ఈరోజు ప్రక్షాళన మొదలుపెట్టింది.